కరప మండలం కేంద్రం కరప గ్రామంలో మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు డాక్టర్ బొండాడ సూర్యారావు ముఖ్య అతిథిగా పాల్గొని చిరంజీవి జన్మదిన కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సూర్యారావు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుంటూ కలకాలం ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కరప మండల కూటమి నాయకులు దూడల నారాయుడు, పీజీ దేవు వెంకన్న, మెండు గోవిందు, భోగిరెడ్డి గంగాధర్, జిల్లా శివ సర్పంచ్ ఆశాజ్యోతి, లోహిదాస్ కుమార్, నక్కా సత్యబాబు, మేడిశెట్టి అప్పలస్వామి, పేపకాయల తణుకులు, పాలిక రమణ, పెంకే సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. మెగాస్టార్ అనే పదమే కాదు, ఆయన అంటే ఒక గొప్ప రాజకీయవేత్త, ఆయన పద్మ విభూషణుడు. ఒక సినిమా నటుడికి అన్ని పెద్ద పెద్ద దేశ ఉన్నత పురస్కారాలు రావడానికి గల కారణం ఏంటి అంటే ఆయన నటనే కాదు, ఆయన కష్టపడిన విధానమే కాదు, ఆయన చేసిన సేవా విధానం, ఆయన తన యొక్క అభిమానులలో నింపినటువంటి ఒక స్ఫూర్తి. ఈ రోజున ఆయన అభిమానులు సేవాభావంలో ముందున్నారంటే, ఒక రక్తదానం కానీ, ఒక నేత్రదానం కానీ, ఒక సేవా విభాగంలో ముందున్నారంటే అది ఒక చిరంజీవి గారి వల్లనే సాధ్యమైంది. చిరంజీవి గారు నేర్పినటువంటి తత్వం వల్ల ఈ రోజున ఈ మండలంలో కూడా చిరంజీవి అభిమానులు ఎంతో మంది రాజకీయవేత్తలుగా, సామాజికవేత్తలుగా వెలుగొందుతూ ఉన్నారు. మనం ఆయన యొక్క సేవలను, ఆయన సేవాభావాన్ని, ఆ స్ఫూర్తిని తీసుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఆ విధంగా చేస్తూ ఈ రోజున కరప గ్రామంలో మరి పోలిశెట్టి తాతీలు గారు కానీ, మెండు గోవింద్ గారు కానీ, భోగిరెడ్డి గంగాధర్ గారు కానీ, దేవ్ వెంకన్న గారు కానీ, చిరంజీవి అభిమానులు వేలాది మంది చిరంజీవి అభిమానులు సంవత్సరాల తరబడి ఆ సేవను కొనసాగిస్తూ చిరంజీవి గారి స్ఫూర్తిని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ స్ఫూర్తి కొనసాగాలని, ఈ చిరంజీవి గారు పేరుకు తగ్గట్టుగా చిరంజీవిగా సినిమాలో మెగాస్టార్గా ఉండాలి, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో బతకాలి, ఆయన సేవలను ఇంకా విస్తృతం చేసి ప్రజలకు ఇంకా ఎన్నో మేలు చేయాలని కోరుకుంటున్నాం. మరి ఈ రకంగా ఈ రోజున ఇక్కడ ఇచ్చేసి మరి చిరంజీవి అభిమానులందరి సందర్భంగా వారి యొక్క సొంత నిధులతో, డబ్బులతో మరి పారిశుద్ధ కార్యక్రమాలకి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది, మరి స్వీట్లు పంచుకోవడం జరిగింది. ఈ రకంగా చిరంజీవి గారి వేడుకలు, పుట్టినరోజు వేడుకలు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నటువంటి చిరంజీవి అభిమానులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.